రాజస్థాన్లోని అజ్మేర్లో ఉన్న ఖ్వాజా మొయిద్దీన్ చిస్టీ దర్గాలో మహదేవ్ మందిరం ఉందంటూ ఇప్పటికే అజ్మీర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హిందూసేన ప్రెసిడెంట్ విష్ణుగుప్తా. పిటిషన్ స్వీకరించిన సివిల్ కోర్టు డిసెంబర్ 20, 2024న ఇరు వర్గాల వాదనలు విననుంది. అజ్మీర్ దర్గాలో శివలింగం ఉందంటూ పిటిషన్ దాఖలు చేసిన విష్ణుగుప్తా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం ఆరోపణలు మాత్రమేనని అంటున్నారు ముస్లిం మత గురువులు, మైనారిటీ నాయకులు. అజ్మీర్ దర్గాలో సర్వేలు నిర్వహించాలని వాదనలు చేస్తున్న హిందూసేనకు బీజేపీ నేతలు సమర్థించడం దారుణమని అన్నారు. 8 శతాబ్దాలుగా ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ దర్గాలో సర్వేలు చేపడితే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే తప్ప మరొకటి కాదని అంటున్నారు ముస్లింలు. కుల మతాలకు అతీతంగా కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చే ఖ్వాజా మొయిద్దీన్ వారి పవిత్రమైన దర్గా ప్రదేశంపై హిందూసేన నాయకులు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇది కేవలం దేశంలో ఉండే ప్రధాన సమస్యలతో పాటు అదానీ లాంటి వాళ్లు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రపూరితమైన చర్యలని అంటున్నారు మైనారిటీ నాయకులు. అజ్మీర్ దర్గాపై వివాదం చేసి అన్నాదమ్ముల్లా ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమేనని అన్నారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా సెక్యులర్ గా ఉన్న దేశంలో హిందువులు, ముస్లింలు ఎప్పటికీ సోదరభావంతోనే ఉంటారని, దాంట్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అజ్మీర్ దర్గాపై ఆరోపణలతో పిటిషన్ వేసిన వారు వెంటనే వారి అబద్ధపు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ముస్లిం మైనారిటీ నాయకులు. జరుగుతున్న అజ్మీర్ దర్గా వివాదంపై ముస్లిం నేతలు ఏం చెబుతారో ఓసారి చూద్దాం. కొంతమంది మతోన్మాదులు కుట్ర చేసి మసీద్ల మీద, దేవస్థానాల మీద పిటిషన్లు వేసి హిందూ ముస్లింల గొడవలను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అజ్మీర్ దర్గా మీద ఎవరైతే పిటిషన్ వేసినారో నిజంగా అతనికి బుద్ధి ఉండి వేసినాడా, బుద్ధి లేకుండా వేసినాడా అనేది ఎవరికి అర్థం కావటం లేదు. ఖాజా గరీబున్ నవాజ్ హిందల్ వలి అతాయే రసూల్ అంటే ఇక్కడ కేవలం ముస్లింలకే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవ సోదరులు, మానవతావాదులకు అది ఒక మంచి ప్రదేశం. అది ఆ దర్గా దగ్గర చాలా మంది తమ కోరికలు తీర్చుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ మనసుకు శాంతి కలిగింప చేయడానికి అక్కడికి వస్తారు. ఎందుకంటే ఖాజా గరీబున్ నవాజ్ మొహమ్మద్ ప్రవక్త సంతతికి చెందిన మన బడే పీర్ సర్కార్ అబ్దుల్ ఖాదర్ జిలానీ వంశానికి చెందిన వ్యక్తి. అతను ఏదైనా కానీ అల్లా దగ్గర దువా చేస్తే అల్లా తప్పకుండా వాళ్ళ కోరికలు తీస్తారనే ఒక విశ్వాసం, నమ్మకం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండబట్టి అక్కడికి వస్తున్నారు. ఖాజా గరీబున్ నవాజ్ 850 సంవత్సరాల ముందర భారతదేశంలో వచ్చినారు. పేదలకు దగ్గర తీస్తూ, అంటరాని వాళ్లకు కౌగులించుకుంటూ, అదేవిధంగా వితంతువులకు, అనాథులకు ఆశ్రయం కలిగిస్తూ, ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళ ఆకలి తీస్తూ అతను మన్నలు పొందుతుంటే అప్పుడు అక్కడ ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ అనే మహారాజు తన కుటుంబ సమేతంగా ఇస్లాం స్వీకరిస్తానంటే సున్నితంగా తిరస్కరించి, నీ ధర్మం కూడా చాలా గొప్పది, నీ ధర్మంలోనే ఉండి ప్రజల మన్నలు పొందాలని చెప్పి హితవు చెప్పిన మహనీయుడు ఖాజా గరీబున్ నవాజ్ గారు. ఖాజా గరీబున్ నవాజ్ గారి దర్గాను అక్కడ శివలింగం ఉంది అని చెప్పడం నిజంగా నవ్వుకోవడానికి తప్ప వేరే దానికి ఇది పనికిరాదు. ఎందుకంటే ఎక్కడైతే ఖాజా గరీబున్ నవాజ్ గారి దర్గా ఉందో ఆ స్థలాన్ని ఇచ్చింది ఆ రోజు ఉన్న రాజు పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఇచ్చినారు. నిజంగా అక్కడ దేవస్థానం కానీ ఉండి ఉంటే ఆ మహారాజు ఆ స్థలాన్ని ఖాజా గరీబున్ నవాజ్ గారికి ఇచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా ఎవరైతే ఈరోజు పిటిషన్ వేసినారో ఈ పిటిషన్ వేసిన వ్యక్తులు వీళ్ళ కన్నా ముందర వీళ్ళ నాయన, వీళ్ళ తాత, వీళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా హిందువులే కదా. నిజంగా అది దేవస్థానంలో కానీ పగలగొట్టో లేదా దేవస్థానాన్ని ఆక్రమించుకొని అక్కడ దర్గా కానీ కట్టి ఉంటే 850 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకున్న ఏ హిందూ కూడా ఎందుకు ప్రశ్నించలేదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ అదానీ చేసిన కుంభకోణాలు, నిత్యావసర సరుకుల రేట్లు పెరగడము, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల భాగం ఇది. అక్కడ ఏం కాదు, ఖాజా గరీబున్ నవాజ్ దర్గా దగ్గర కానీ వెళ్ళారనుకోండి 100 పాములతో అయినా తప్పించుకొని తిరగొచ్చు, కానీ ఒక్క స్వామితో ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఖాజా గరీబున్ నవాజ్ అనే ఒక మహోన్నతమైన శక్తి, అతని జోలికి ఎవరు వెళ్ళినా కానీ పతనమైపోతారు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లాంటి యధవులు ఉంటారనే ఒక ఆలోచనతో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఏదైతే పురాతనమైన దేవస్థానాలు, దర్గాలు, మసీదులు, చర్చిలు, ఆషుర్ఖానాలు ఏదైతే ఉన్నాయో వాటి జోలికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోనే రాసేసి ఉన్నారు. 1991లో ఒక బాబ్రీ మసీద్ని మినహాయించి మిగతా ఏ విషయంలో కూడా
ఎవరు కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి లేదని చెప్పి పార్లమెంట్ ఉభయ సభలు తీర్మానం చేసినా కానీ ఇప్పుడు కొంతమంది చేతకాని వెధవలు కోర్టుని కూడా తప్పుదోవ పట్టించి అక్కడ సర్వే చేస్తాం, ఇక్కడ ఇది చేస్తాం, అక్కడ ఇది చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి వారి అజ్మీర్ దర్గా పైన ఈ హిందూ సేనాకి సంబంధించిన కొంతమంది అతివాదులు, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు ఈ వివాదాన్ని రేపారు. దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి ముస్లింలు స్పందించడం జరిగింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి అలైహి వారు భారతదేశంలో ఒక శాంతి సందేశం అందిస్తూ మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వారికి ఏ సమస్యలు వచ్చినా వారి కోసం ప్రార్థనలు చేస్తూ వారి కోసం సేవలు అందిస్తూ ఆయన జీవితకాలం గడిపారు. కాబట్టి ఏదైతే ఆయన దర్గా ఉందో అది వారు నివసిస్తున్నటువంటి ఆయన గృహం అని చెప్పి చరిత్ర చెప్తుంది. కావాలని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి మన హిందూ సోదరులకు రుద్ది ఈ అబద్ధంని నిజం చేయాలనే ఒక కుటీలమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ హిందూ సేన అని చెప్పేసి అదేవిధంగా అతివాదులు ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ఈ దేశాన్ని కులాల మతాల పేరిట చిచ్చు పెట్టి మతోన్మాదం సృష్టించే వారు ఎవరైతే ఉన్నారో గత కొద్ది కాలం నుంచి మొఘల్ కట్టడాల పైన వీళ్ళు ఎన్నో రకాలుగా అక్కడ గుడులు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి, తేజోమహల్ తాజ్మహల్ కాదని చెప్పినా కూడా ఎటువంటి స్పందన రాకపోయేసరికి వీళ్ళు ఎవరైతే విశ్వసిస్తారో ఎవరినైతే గౌరవిస్తారో ఆ యొక్క దర్గాలను అక్కడ ఉండే ఆ యొక్క సమాధులను టార్గెట్ చేస్తే వీళ్ళు రెచ్చిపోయి ఏదో గొడవలు సృష్టించాలని ఒక రాజకీయ కోణంలోనే ఇది జరుగుతా ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ దేశం పైన దండయాత్ర చేసి ఈ దేశాన్ని దోచుకునే దానికి వచ్చినటువంటి ముస్లిం రాజులకు సంబంధించిన ఫాలోయర్స్ ఈ దేశంలో లేరు. ఎవరైతే మానవతా దృక్పథంతో సూఫీ గురువులుగా బయట నుంచి ఎక్కడికి ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం ఒక శాంతి సందేశంతో వచ్చి పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి సేవలు అందించినటువంటి ఆ సూఫీ మత గురువుల ఫాలోయర్స్ మాత్రమే ఈ భారతదేశంలో ఉన్నారని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ అజ్మీర్ దర్గా ఖ్వాజా మొయినుద్దీన్ దర్గా ఉందో ఆ దర్గా మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇలాంటి సర్వేలు వచ్చినా ఇది జరగదు. ఎందుకంటే అది అందరికి సంబంధించినటువంటి ధార్మిక ప్రదేశము. రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్న ఖ్వాజా మొయిద్దీన్ వారి దర్గా దాదాపు 800 సంవత్సరాల నుంచి ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ అనేక రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుండి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే కుల మతాలకు అతీతంగా లక్షల్లో భక్తులు హాజరయ్యే ఏకైక వేదిక అజ్మీర్ దర్గా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు అంటూ ప్రతి ఒక్క మతం వారు వచ్చి దర్గాను దర్శించుకుని పోతూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. 24 గంటలు ఈ దర్గా వద్ద భక్తుల రద్దీ ఏమాత్రమూ తగ్గదు. తెల్లవారుజాము, అర్ధరాత్రి తేడా లేకుండా కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అప్పటి రాజు పృథ్వీరాజ్ చౌహాన్ కాలం నుండి అనేక కులమతాల వారు సమానంగా దర్శించుకునే పుణ్యక్షేత్రం అజ్మీర్. ఎప్పటిలాగే కులమతాలకు అతీతంగా ఈ దర్గా వద్ద భక్తులతో సందడి మరింత పెరిగి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా కొనసాగాలని, దర్గా వద్దకు వచ్చే ప్రజల భక్తికి భంగం కలగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.